హాయ్ అండి, తెలుగింటి తాలింపుకు స్వాగతం. ఈరోజైతే మనము కీమా, మెంతి కూర, ఆలు అన్నీ కలిపి కర్రీలాగా చేసుకోవడానికైతే నేనైతే రెడీ అయిపోయాను. మరి మీరు కూడా రెడీనా? సో అందుకైతే ఫస్ట్ ఆనియన్స్ అయితే ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఎప్పుడైనా మనం నాన్ వెజ్కి ఆనియన్స్ ఎక్కువ తీసుకుంటే గ్రేవీ మంచిగా టేస్ట్ ఉంటుందని నా ఉద్దేశం. అందుకని నేను అలా చేసుకుంటాను. నిజంగా కూడా గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆనియన్స్ని అయితే బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించేసి ఇప్పుడు అల్లం వెల్లిపాయ అయితే వేసేసి పచ్చివాసన పోయిందాకా గ్రైండ్ చేశాను. సో ఇప్పుడైతే కొంచెము పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని అలా కొంచెంసేపు అలా వేయించేసుకొని పచ్చివాసన పోవాలి. సో ఇప్పుడైతే మెంతి కూర ఒక కట్ట మొత్తం క్లీన్ చేసుకొని ఓన్లీ ఆకులు వేసుకున్నాను నేను. మ్యాక్సిమం అయితే ఆకులే ఉన్నాయి ఇందులో. సో అంటే మధ్య మధ్యలో అలా మధ్యలో రాకుండా పిల్లలకు తీసి పక్కకు పెడుతుంటారు కాబట్టి నేను ఓన్లీ ఆకులు తీసుకొని క్లీన్ చేసుకొని కడుక్కొని పెట్టుకున్నాను. సో ఇప్పుడు అది మంచిగా వేగినాక మాత్రమే మనము మన కీమా అనేది వేస్తున్నాము. కీమా వేసినాక మొత్తం అంతా సరిగ్గా పెట్టుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్, లో ఫ్లేమ్ అయితే కాదండి, మీడియం ఫ్లేమ్ మీద అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఇలా తీసుకొని చూసుకుంటూ మళ్ళీ కలుపుకోవాలి. ఇందులో వాటర్ వచ్చేస్తుంది. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం నాన్ వెజ్ వండేటప్పుడు ఫస్ట్ అందులో వాటరు మొత్తం బయటకు వచ్చేంత మటుకైతే వండుకుంటే కూర టేస్టీగా ఉండడమే కాకుండా కౌసు అనేది కొట్టకుండా ఉంటుంది. సో అందుని బట్టి అయితే ఇలా ఫస్ట్ వేయించుకుంటాను నేను ఎప్పుడైనా. తర్వాత ఇప్పుడు కొంచెము ఉప్పు కూడా వేస్తున్నాను. ఇంకా ఈ ఉప్పు కూడా దాంట్లో ఉన్న తేమంతా తీసేస్తుంది. సో అలా ఈ కర్రీ అయితే నాకు చాలా ఇష్టం అండి. మీరు అనుకుంటుండొచ్చు చాలా ఇష్టం అని ప్రతిదీ అలాగే చెప్తుందనేసి. అలా లేదు, నాకు ఎన్నో మెమరీస్ ఉన్నాయి ఈ కాంబినేషన్ కర్రీలో. చిన్నగా ఉన్నప్పుడు మేము స్కూల్ నుంచి వచ్చే వరకు మా పేరెంట్స్ ఈ కర్రీ వండి రోటీతో కానీ, దోశతో కానీ, పూరీతో కానీ, రైస్తో కానీ చేసి పెట్టేవాళ్ళు. కొంచెం ఏదో చింతచారు అలా పక్కకు ఉండేది. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఎందుకంటే మేము పెద్ద పెద్ద పీసెస్ ఉంటే తినకపోయేవాళ్ళం మటన్ అంటే. సో అందుకనేసి ఇది కీమా అనేది మెయిన్గా నేను కూడా అట్లాగే చేసి పెడుతూ ఉంటాను ఇంట్లో. ఇది సో రెడీగా ఎప్పుడంటే అప్పుడు అది కలుపుకొని తినొచ్చు. ఒక 2-3 డేస్ వరకు అయితే ఇది మంచిగా ప్రిజర్వ్ ఉంటుంది. సో ఇప్పుడైతే నేను నా దగ్గర ఉన్న కారము దాని యొక్క ఘాటును బట్టి నేను ఒక 3 స్పూన్స్ మీడియం సైజ్ స్పూన్స్ వేసేసాను. సో అది మంచిగా అలా కలిసిపోయినాక టమాటో వేసినాను. ఇప్పుడైతే టమాటో వేసి వెంటనే నీళ్ళు పోస్తారు కొంతమంది, అలా చేయకూడదండి. టమాటా దాంతో మగ్గాలి, దానంతలో అదే మగ్గాలి. సో అంత మటుకైతే మనం నీళ్ళు పోయాం. అసలు నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. చాలామంది ఫ్రై కర్రీనే చేసుకుంటారు. ఇప్పుడైతే ధనియాల పొడి కూడా వేసేసాను. ధనియాలు, జీలకర్ర, మెంతులు కలిపి రోస్ట్ చేసి మంచిగా పౌడర్ చేసుకున్న పౌడర్ అనమాట. సో ఇప్పుడు చూసారా టమాటాలు మగ్గిపోయి మంచిగా తేమ వచ్చేసింది. సో దాన్ని కూడా మనము కొంచెం సేపు అయితే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను కొంచెం కొబ్బరి వేశాను, కొబ్బరి పొడి వేశాను. యాక్చువల్గా అయితే మనం కాలాపీట్ కొబ్బరి మంచిగా మా మమ్మీ ఏం చేసేదంటే నిప్పుల మీద వాటిని కాల్చి లేకపోతే స్టవ్ మీద దాన్ని మంచిగా కాల్చి తర్వాత గ్రైండర్న దంచన పెట్టుకునేది. అది చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనకు సిటీస్లో అంత అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఏదో మనకు దొరికింది వేస్తున్నాను. సో ఇప్పుడైతే కొంచెం అది మంచిగా దగ్గరికి అయిపోయినాక మాత్రం ఇది వాటర్ అనేది ఆప్షనల్. మనం వాటర్ వేస్తే కొంచెం అట్లా మంచిగా గ్రేవీ అనేది అడ్జస్ట్ అయిపోయి చక్కగా ఉంటుంది. మనం వాటర్ వేయకపోతే గట్టిగా అవుతుంది. సో
అది మనకు ఒదిగి రాదు. సో, అందుకనేసి కొంచెం హాఫ్ కప్పే వాటర్ ఏసాను. ఇప్పుడు ఆలు లాస్ట్‌కైతే ఆలు వేస్తున్నాను చూడండి. ఫస్ట్ వేస్తే మాత్రం కర్రీలో మొత్తం మెత్తగా గుజ్జులాగా అయిపోయి నాకంత టేస్ట్ అనిపించదు. సో, ఇప్పుడైతే చూడండి ఇది ఆలు వేసి, కలిపేసి మనం మళ్ళీ మూత పెట్టుకుంటున్నాము. అసలు ఆలుగడ్డ అయితే ఒక 5 మినిట్స్‌లో అయితే ఉడుకుతుంది. సో, దీనికి పెద్ద మనం ఎఫర్ట్ ఏం చేయనక్కర్లేదు. సో, ఇప్పుడైతే మొత్తం కలిపేసి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. సో, ఇప్పుడు చూసారా ఆయిల్ మాత్రం పైకి తేలుతుంది. ఈ టైంలో మనము గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలియబెట్టేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్‌గా మనమైతే మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం మగ్గనియాలి. చూడండి మొత్తం ఆయిల్ పైకి తేలింది. అంటే కర్రీ మొత్తం రెడీ అయిపోయినట్టే. ముక్క కూడా ఉడికినట్టే లెక్క. చూసుకోవాలి ఫస్ట్. నేనైతే చూసుకున్నాను. నాకైతే ముక్క ఉడికింది. సో, ఇందులో పచ్చిదనము ఏమీ లేదు. అన్ని మసాలాస్ బాగా కలిసిపోయి చక్కటి టేస్ట్ అయితే స్మెల్ అయితే చాలా గుమగుమలాడుతుంది. సో, ఈ స్టేజ్‌లో నేను కొంచెము పుదీనా వేశాను. ఎందుకు వేశానంటే మనము దాంట్లో కౌసు వాసన రాకుండా మాత్రం పుదీనా వేయాలి. బావుంటుంది. ట్రై చేయండి.